దినం పెట్రోల్ రేట్ల మార్పుల మీద కొందరు సిటీ పబ్లిక్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటే ఇంకొందరు మాత్రం మార్పు మంచిదే అంటున్నారు. పెట్రోల్ బంకులలో రేట్లు మార్చకుండా అక్రమాలు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్నదాకా 15 రోజులకోసారి మారిన పెట్రోల్ రేట్లు ఇయాల్టి సంధి రోజు మారతాయి. ముందుగా మే 1 నుండి దేశంలో 5 మెట్రో నగరాల్లో అమలు చేసి చూశారు. ఈ రోజు నుండి దేశమంతా రోజు ధరలు మార్చే పద్ధతి అమల్లోకి తెచ్చారు. చమురు ధరలు డాలర్తో రూపాయి మారక విలువ ప్రకారం రోజు పెట్రోల్ రేట్లు మారుస్తారు. కేంద్రం నిర్ణయం మీద జనం కొన్ని అనుమానాలు చెప్తున్నారు. రోజు మారే రేట్ల వల్ల పెట్రోల్ బంకుల్లో మోసాలు జరగకుండా చూడాలంటున్నారు. ఇంతకు ముందులో ఇప్పుడు నెలకో 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అక్కడ డీజిల్ పెరిగేదాన్ని బట్టి కేంద్రం పెంచడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్న రేట్ ఏంటో రేపు రేట్ అంతా మనకు సడన్గా తెలియదు. అట్లా ప్రాబ్లం వస్తుందని మేము అనుకుంటున్నాం. అది డైలీ కనుక్కోవాలంటే ఇప్పుడు ₹10 కోసం మనం నిలబడి గంట అవుతుంది మనం కనుక్కోవాలి. ఆయన చెప్పాలి, ఆయన ఏరే కస్టమర్ ఉంటారు, వాళ్ళకి చెప్పినాక మళ్ళీ మనకి ₹10 కోసం గంట సేపు మనం వెయిట్ చేయలేం కదా. దాని బదులు ఒకటేసారి తగ్గిస్తే ఈ టైం అని తెలిస్తే తగ్గుతుంది డైలీ అని చెప్తే ఏదో. The daily changes in the petrol really it is going to ascertain for any common life. It's not good at our part because it's not easy to accommodate the price and to understand the price every day. Maybe it needs to be relooked by the government once again, and the stable price should be there for at least for 1 month or 2 months based on the basic needs and all. Definitely the basic needs is going to affect a lot by everyday variations. పెట్రోల్ ధరలను రోజు మార్చడాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటే ఇంకొందరు మాత్రం మార్పు మంచిదే అంటున్నారు. ఎవ్రీడే డీజిల్ ప్రైసెస్ కానీ పెట్రోల్ ప్రైసెస్ కానీ ఎవ్రీడే ఉండడం మంచిదే. ఎందుకు అంటే ఒకవేళ పెరిగితే పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ తగ్గితే మాకు యూజే కదా. కాకపోతే దాన్ని డీలర్స్ ఎవరైతే ఉన్నారో పర్ఫెక్ట్గా మెజర్ చేసి మాలాంటి వాళ్ళకు డైరెక్ట్గా వస్తే ప్రాబ్లం ఉండదు. అది మాకు మంచిదే. ప్రైస్ వాల్యూ డే టు డే పెంచడం వల్ల అంటే వేరే డే టు డే వాళ్ళు పెట్టడం వల్ల కన్జ్యూమర్కి మంచి బెనిఫిట్స్. అంటే ఒక సడన్గా పెరగొచ్చు తగ్గొచ్చు అన్న హై ప్రైస్ వాల్యూ అలా కంటిన్యూ. అక్కడ మనకు దొరికే వాల్యూస్ని బట్టి మనకు ఈరోజు పే చేస్తాం. ఎప్పుడో స్టాక్ వాల్యూస్ పెంచుకుని నాట్ బ్లాక్లో ఇది కాకుండా ఉండడానికి దోహదపడుతుంది. రోజు అర్ధరాత్రి 12 గంటలకు కాకుండా ఉదయం 6 గంటలకు ధరలను మార్చే పద్ధతి అమలు చేస్తున్నారు.